లో ఆసక్తితో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయమున కీర్తనల గ్రంథంలో నుండి 18వ కీర్తన 28వ చరణాన్ని చదువుకుందాం. 18వ కీర్తన 28వ చరణము చదువుకుందాం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈ క్రిస్మస్ వాతావరణంలో ఎక్కడ చూసినా మనము క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ క్రిస్మస్ వాతావరణంలో మనం ఎక్కువగా ఈ క్యాండిల్ వెలిగించడం, తర్వాత ఇంటింటికి తిరిగి ఈ క్రిస్మస్ వార్తను తెలియపరచడం, క్యారల్స్, ఈ క్రిస్మస్ తాత వేషాలు వేస్తారు. తర్వాత ఈ క్రిస్మస్ ట్రీ పెడతా ఉంటారు. ముఖ్యంగా క్రిస్మస్ తాత, ఈ క్రిస్మస్ ట్రీ, ఇవన్నీ ఈ క్యాండిల్స్ వెలిగించడం వల్ల కూడా మరి పాశ్చాత్య దేశాల్లో వారు క్రిస్మస్ చేసుకునేటటువంటి ఆచార వ్యవహారాలు ఈ రోజున మనమందరం కూడా అనుసరిస్తూ ఉన్నాం. అయితే వాటికి కొంచెం కాస్త చరిత్ర ఉన్నది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ముఖ్యంగా ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్కి కొన్ని అసలు లెక్కలేనన్ని క్యాండిల్స్ అమ్ముడుపోతాయంట. ప్రపంచవ్యాప్తంగా బహుఘనముగా జరుపుకునేటటువంటి, చాలా ఖర్చు చేసి జరుపుకునేటటువంటి పండుగ ఏదైనా ఉన్నది అని అంటే అది క్రిస్మస్ పండుగ. చాలా డబ్బులు ఖర్చు చేసి వస్త్రాల కొరకు కానీ, డెకరేషన్ల కొరకు కానీ, మందిర అలంకరణల కొరకు కానీ చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి జరుపుకునేటటువంటి ఏకైక పండుగ క్రిస్మస్. అయితే ఎక్కువ శాతం ఈ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. ఏంటి దాని అర్థం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో అంత చీకటిగా ఉన్నటువంటి ప్రదేశంలో, అప్పటి వరకు వెలుగు లేనటువంటి తరుణములో యేసుక్రీస్తు ప్రభుల వారి రాక ద్వారా గొర్రెల కాపరులకు గొప్ప వెలుగు కనబడిందని వ్రాయబడింది. క్రీస్తు ద్వారా మాత్రమే చీకటిగా ఉన్నటువంటి లోకములో వెలుగు వచ్చింది. ఆయనే వెలుగై ఉన్నవాడు. ఆయన మనలను వెలుగుగా చేయుటకు వచ్చి ఉన్నాడు. మనలను వెలిగించడానికి వచ్చాడు. మనలను వెలుగులో నడిపించడానికి వచ్చాడు. ప్రేమణ దోంబిడ్లారు, అందుకే దావీదు భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మన జీవితం అనేటటువంటి దీపాన్ని, మన ఆత్మ అనేటటువంటి దీపాన్ని ఆయన వెలిగించువాడు. మనము నిత్యము వెలుగుచూ ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం ఏంటున్నది. చాలా సందర్భాల్లో మనకు మనముగా వెలగాలని అనుకుంటూ ఉంటాం. మనకు మనముగా వెలగాలి, మనకు మనముగా ఏదో సాధించాలి, చేయాలనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలము నిష్ప్రయోజనమైనటువంటిది, ప్రయోజనం లేనటువంటి కార్యమని చెప్పాలి. ఎందుకంటే మనంతట మనము వెలగాలనుకోవడము గాలిలో దీపం పెట్టినటువంటి విధముగా ఉంటుంది. గాలి వస్తే ఆరిపోయే పరిస్థితి. కానీ దేవుడు గనుక మనలను వెలిగించినట్లయితే ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది.
అనేకులకు వెలుగునిచ్చే విధముగా, అనేకుల వెలుగులోనికి వచ్చే విధముగా ఆయన సిద్ధపరచగలడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి, మన దీపాన్ని దేవుడే వెలిగించాలి. మనము వెలుగుమయముగా ఉండాలి అనంటే, మనము వెలుగుచూ ఇంకా అనేకులను వెలిగించే వారముగా ఉండాలంటే ఒకసారి దేవుడు మనలను వెలిగించే అవకాశాన్ని దేవునికి ఇవ్వాలి మనము. కానీ చాలా సొంత ప్రయత్నాలు చేస్తూ మనం ఏం చేస్తామంటే, మనకు మనముగా స్వయంగా వెలిగిపోవాలనుకుంటూ ఉంటాం. దేవుడు ఒక్కడే తనకు తానుగా వెలిగేవాడు. ఎందుకంటే దేవుడే వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నాడు. ఆ వెలుగులోనికి మనము రావడం ద్వారా ఆయన మనలను వెలిగిస్తూ ఉన్నాడు. ఆ వెలుగులో మనము నిలబడాలి, ఆ వెలుగుచూ మనము బ్రతకాలి. ఆయన కొరకు వెలుగుచూ ఒక దివిటీలాగా మండుచు ప్రకాశించుచు బ్రతకాలి. ఒక క్రైస్తవులముగా, దేవుని ప్రజలముగా ఇది మనము చేయవలసినది. ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఎప్పుడు చీకటి మనకు వెలుగుగా సిద్ధపరచబడుతుందంటే, దేవుడు మనల్ని కనుక వెలిగించినట్లయితే మన ముందు ఎంత గొప్ప చీకటి ఉన్నా ఆ చీకటి మన కొరకు ఆయన పారద్రోలి తిరిగి వెలుగుగా ఆయన చేయగలుగుతాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, చీకటి బ్రతుకులు, చీకటి జీవన యాత్రలో, చీకటి త్రోవలు ఉన్నటువంటి మన జీవితాలలో వెలుగు రావాలంటే, వెలుగు చేత నింపబడాలి అనంటే, చీకటి వెలుగుగా మార్చబడాలి అనంటే మన దీపము వెలిగించబడాలి, మన ఆలోచనలు వెలిగించబడాలి, మన తలంపులు వెలిగించబడాలి, మన ఉద్దేశములు వెలిగించబడాలి. టోటల్గా మన ఆత్మ వెలిగించబడాలి. అందుకే ఇదిగో ఈ దీపం అనేటటువంటి ఇల్లు, ఈ ఇల్లు ఉండగానే, దేహం అనేటటువంటి ఇల్లు ఉండగానే ఇంట్లో దీపము ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితం ఎప్పుడు వెలుగుమయముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో మనము ఉన్నాము. మనతో పాటు అనేకులను వెలిగించు వారముగా మనము ఉండాలి. ఆయన గనుక మనల్ని వెలిగించినట్లయితే మన జీవితం ఎలా ఉంటుందంటే, 29వ వచనం ఒకసారి చదవండి. 29వ వచనంలో రాయబడినటువంటి మాట, నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. జాగ్రత్తగా వినండి. వెలిగించబడిన జీవితాలు ఎలా మార్చబడతాయంటే, దేవుడు వారిని వెలిగించాడు అంటే ఆయన సహాయము చేశాడు గనుక, దేవుని యొక్క సహాయం ఏ విశ్వాసకైతే, ఏ భక్తునికైతే ఉన్నదో వారు సైన్యాన్ని జయింతురు. దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదురు. ఎంత గొప్ప సైన్యం అడ్డొచ్చినా దేవుని సహాయము ఉన్నది. వెలిగించువాడు ఉన్నాడు, వెనుక నుండి వెన్ను తట్టి నడిపించువాడు ఉన్నాడు గనుక ఎంత గొప్ప సైన్యం అడ్డొచ్చినా వారిని ఎదిరించేటటువంటి అవకాశం వారికి ఉన్నది. తదనంతరము ఆ దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదురు. అది ఎంత గొప్ప ప్రాకారము కానీ, ఎరుకో గోడలు కానీ, ఎర్ర సముద్రము కానీ, వాటిని దాటేటటువంటి స్థితి ప్రతి విశ్వాసికి కూడా ఉంటుంది. ఎవరికి? దేవుని ద్వారా వెలిగించబడినటువంటి వారికి, దేవుని సహాయము పొందుకున్నటువంటి వారికి.
సహాయం అంటే ఏంటి? ఇప్పుడు వెలిగించబడడం కూడా సహాయమే కదా. అందుకే ఈ క్యాండిల్ లైటింగ్లో ఒకరు దైవ సేవకులు వెలిగిస్తారు, ఒకరి ద్వారా మరొకరికి, మరొకరి ద్వారా మరొకరికి, అలాగున ఎంతమంది కానీ అంతమందికి అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే నేను ఒక క్యాండిల్ వెలిగించి ఇంకొకరికి ఇచ్చినప్పుడు అది ఇంకొకరు మరి ఒకరికి అందిస్తారు. నేను ఒకరికి సహాయం చేస్తున్నాను, మరి ఒకరికి సహాయం చేస్తున్నారు. అలాగున్న ఒకరి సహాయం వలన ఒకరి సహాయం వలన మరి ఒకరు, అలాగున ప్రతి ఒక్కరు కూడా ఆ చర్చిలో ఉన్నటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా వెలిగించబడినటువంటి వారు, క్యాండిల్స్ అన్నీ వెలిగించబడినట్టుగా. దాని ఉద్దేశము మనం వెలుగుచూ ఇతరులను వెలిగించాలి అనేటువంటి కాన్సెప్ట్ ప్రజలకు అర్థమవడానికి ఆ క్యాండిల్ లైటింగ్ సర్వీసు మనము ఈ క్రిస్మస్ సందర్భాల్లో ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. అది తప్ప రైటా అనేటటువంటిది మనం ఆలోచన చేస్తే, చేయకపోయినంత మాత్రాన అది రాంగ్ అని లేదు, చేసినంత మాత్రాన అది రైట్ అని లేదు. ఎవరిష్టం వాళ్ళది. దాని కొరకు ఇక ఈ టైంలో పోట్లాటలు చెయ్యొచ్చా చేయకూడదా, నిన్నెవరు చేయమన్నాడు, నిన్నెవరు చేయొద్దన్నారు, సింపుల్ ఆన్సర్లు అన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రేమన దోమ బిడ్డలారా, మన ఉద్దేశం కరెక్ట్ అయినప్పుడు ఏదైనా తప్పు లేదు. మన ఉద్దేశము సరికానప్పుడు ఏదైనా తప్పుగానే మనకు కనబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నా దీపము వెలిగించువాడవు నీవే అని దావీదు గుర్తించాడు. నా చీకటి బ్రతుకును తొలగించి నా జీవితం అనేటటువంటి దీపాన్ని, నా ఆత్మ అనే దీపాన్ని వెలిగించగలిగిన సమర్థుడవు నీవే నాయనా. నీవే నన్ను వెలిగించాలి. నీవు నన్ను వెలిగిస్తే నా లోపల ఉన్నటువంటి చీకటి క్రియలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి నీవు నన్ను వెలిగించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆ రీతిగా నువ్వు సహాయం చేస్తే నేను నీ కొరకు ఏదైనా చేయగలుగుతాను, సైన్యములను జయిస్తాను, ప్రాకారములను దాటుతాను అని విశ్వాసపు పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రేమణ దోమ బిడ్డలారా, నిజంగా మనం వెలిగించబడ్డామా లేదా అనేటటువంటిది ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనం వెలిగించబడితేనే మన జీవితాలు క్రీస్తుకును ఇటు సాటి విశ్వాసులకును ఉపయోగకరముగా ఉంటాయి. చాలామంది వెలుగు దగ్గరికి వస్తూ ఉన్నారు కానీ ఇంకా వెలిగించబడలేకపోతా ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము ఒకసారి చదువుదాం. ఐదవ వచనం చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. ఏ వెలుగు? యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యమై లోకానికి వచ్చాడు, వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ వెలుగుగా వచ్చిన క్రీస్తు చీకటిలో ప్రకాశిస్తున్నాడు కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటిలో ఉన్న ప్రజలు గ్రహించలేకపోతున్నారు. చీకటి అనేటటువంటి ఈ జీవితాలలో కలిగినటువంటి వారెవరు కూడా వెలిగించబడలేక
పోతా ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మన జీవితాలు వెలిగించబడ్డాయా లేదా, మనము క్రీస్తును గుర్తించగలుగుచున్నామా లేదా అనేటువంటిది ప్రశ్న. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే, చీకట్లో నుండి వెలుగులోనికి రావడమే క్రిస్మస్. చీకటి బ్రతుకును వెలుగుగా మార్చుకోవడం, వెలుగైన దేవుని వెలుగులో నడిపించబడుచు ఆయనను వెంబడించడమే క్రిస్మస్ కదా. మనం వెలుగుచు అనేకులకు వెలుగుకరముగా బ్రతకడమే క్రిస్మస్ కదా. కాబట్టి మనం వెలిగించబడాలి అనేది దేవుని ఉద్దేశము. ఈ క్రిస్మస్ వాతావరణంలో నీ జీవితం వెలిగించబడాలి. క్యాండిల్స్ కాదు వెలిగించేది, క్యాండిల్ వెలిగించాలి. అది ఏంటంటే సాదృశ్యం. ఇదిగో నేను ఇలా వెలగాలి, ఇదిగో అనేకులకు ఇలాగున వెలిగించాలి అనేటటువంటిది ఆ సాదృశ్యాన్ని నీవు కనుపరుస్తూ ఉన్నావు. వేలకు వేలు క్యాండిళ్ళు ఒడుస్తూ ఉన్నాయి, డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నాం, కానీ మన జీవితాల్లో నిజమైన వెలుగు లేకుండా పోతూ ఉన్నది. మన హృదయంలో ఉన్నటువంటి చీకటి పారద్రోలబడలేకపోతా ఉన్నది. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈసారైనా మనం వెలిగే వారముగా, వెలిగించే వారముగా, మనలో ఉన్నటువంటి చీకటి పారద్రోలే వారముగా మనము బ్రతుకుదాం. కాబట్టి ఇదిగో మనం వెలగాలి అని అంటే వెలిగించే క్రీస్తునాథుని దగ్గరకు రావాలి. నా దీపము వెలిగించువాడవు నీవే, నువ్వు నన్ను వెలిగిస్తే నా ముందర ఉన్నటువంటి, నా జీవితంలో ఉన్నటువంటి చీకటంతా తొలగిపోతుంది ప్రభువా అని నువ్వు వెలిగించే క్రీస్తునాథుని దగ్గరికి వచ్చి వెలుగుమయమైనటువంటి ఆ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీ జీవితాన్ని వెలిగిస్తాడు. మనం నిజంగా వెలిగినప్పుడే మన జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. వెలుగు లేకుండా చీకటి మాత్రమే ఉంటే, చీకటి క్రియలు, ఈ చీకటి క్రియలో చేత, చీకటి ఈ బ్రతుకులు ఇంకా మనలో ఉంటే, చీకటి ఆలోచనలు, చీకటి వైఖరి ఇంకా మనలో ఉంటే నిజమైన రక్షణ లేనట్టే, నిజమైన వెలుగు మన జీవితంలో లేనట్టే. అప్పుడు మన జీవితానికి అర్థం, పరమార్థం అనేది ఏమాత్రం ఉండదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనలో ఉన్న చీకటిని పారద్రోలుకుందాం. మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించుకుందాం. చీకటిని తొలగించుకొని వెలుగుగా చేసుకుందాం. అందుకొరకు మనం క్రీస్తునాథుని దగ్గరికి వచ్చి, ప్రభువా అలనాడు గొప్ప వెలుగుగా ఈ లోకానికి మీరు వచ్చారు, అనేకులను వెలిగించాడు. ఈ రోజున నన్ను కూడా వెలిగించండి. నాలో ఉన్న చీకటిని తొలగించండి, చీకటి క్రియలను తొలగించండి, నా దీపమును వెలిగించండి యేసయ్యా. నీ కొరకు వెలుగుచూ బ్రతికే విధముగా నన్ను సిద్ధపరచండి యేసయ్యా అని మనం ఒప్పుకొని చీకటి క్రియలను విడిచిపెట్టి వెలుగుమయముగా మార్చబడి వెలుగుచూ అనేకులను వెలిగించే స్థితికి వచ్చుదుముగాక. ప్రతి ఒక్కరి జీవితము క్రీస్తు వెలిగించునుగాక. ఆమేన్.